అందరికీ నమస్కారము. ఈరోజు మనము హరే రామక్షేత్రం వృద్ధాశ్రమంలో చిత్తూరు జిల్లా నడింపెల్లి అనే గ్రామంలో ఉంటున్నాము. ఈరోజు ఈడ వృద్ధుల అనాథాశ్రమం సమర్పణలో లోక కళ్యాణార్థ మహాయజ్ఞం జరుగుతున్నది. ఇందులో భాగంగా ఈ సేవా సంఘం అనేది 2016లో ఎటువంటి ధనాపేక్షణ లేకుండా ధర్మాన్ని ఆచరిస్తూ గత 10 ఏళ్ళుగా వీరు సేవలు అందిస్తున్నారు. మన రాష్ట్రం మొత్తంలో వాళ్ళ యొక్క దైవ కార్యాన్ని అనుసరించి ధర్మాన్ని పాటిస్తూ ధనాన్ని ఆశించకుండా సేవలు అందిస్తూ గత 10 ఏళ్ళుగా చిత్తూరు జిల్లా కాడ తిరుపతి స్థాన బాలాజీ సమర్పణలో వాళ్ళ యొక్క ప్రారంభోత్సవం అయ్యి వాళ్ళ యొక్క జీవితంలో మంచిది చేస్తూ అందరికీ దైవ కార్యానికి అనుకూలంగా సేవలు అందించి వాళ్ళ కుటుంబాల్లో మంచి ఆశీస్సులతో మంచి అష్టైర్యాలతో బాగా జీవిస్తున్నారు. ఆ బృందం యొక్క ముఖ్య అతిథులుగా 10 మంది ఉన్నారు. వాళ్ళ సేవాభావాలు ఎలా ఉన్నాయి, గత 10 ఏళ్ళుగా వాళ్ళు ఏమేమి చేస్తున్నారు అనేది వాళ్ళ మాటల్లోనే విందాం. చెప్పండిగా. మా గ్రూప్ పేరు సేవా సమితి అనేసి మేము 2016లో స్టార్ట్ చేసాం. ఫస్ట్ మేము సేవకి వెళ్ళింది వచ్చి తిరుమల శ్రీవారి సేవకి వెళ్ళాం. స్టార్టింగ్ ఒక గ్రూప్ ఒక 10 మెంబర్స్తో స్టార్ట్ అయింది. అప్పట్లో మనకు తెలియదు, కానీ ఏదో ఒక దీంతో వెళ్ళాలి, సేవ చేయాలి, మనం భగవంతుడు ఏదో ఒక రూపంలో సేవ చేయాలి అనే ఒక దీంతో స్టార్ట్ చేసాము. ఇప్పటికి చాలా అంటే ఒక 2016 అంటే ఇప్పుడు దాకా ఇప్పుడు 300-400 మెంబర్స్ గ్యాదర్ అయ్యారు. అనుకోకుండా ఆ భగవంతుడు అదొక మంచి మార్గాన్ని చూపించాడు. అసలు ఇలా ఉంటుంది అనేది ఆ సేవకి వెళ్ళిన తర్వాతే తెలిసింది మాకు. ఆ సేవ చేయడంలో ఎలా ఉంటుందంటే మనం చెప్పడం కాదు, ప్రతి ఒక్కరికి ఆ ఎక్స్పీరియన్స్ అవుతే కానీ వాళ్ళకి తెలియదు. ఏదో చూస్తారు, వస్తారు, ఏదో దేవుడి దర్శనం చేసుకొని వెళ్తారు, అది కాదు. ఒక ధర్మ మార్గంలో వెళ్ళేటప్పుడు అక్కడ పొందిన మన అనుభవం కానీ అనుభూతి కానీ అది వాళ్ళు ఎవరైతే సేవని నిస్వార్థంగా చేస్తారో వాళ్ళకి అది తెలుస్తుంది. ఒక చెప్పి వచ్చేది కాదు, అది ఎంత మనంతటా మనకు రావాలి, మన మనసుకు అనిపించాలి, ఆ భగవంతుని ఇవ్వాలి. ఆ సంకల్ప భావం అనేది ఆయన ఇచ్చినప్పుడే మనం చేయగలుగుతాం. ఏదో నేను అనుకున్నాను వెళ్తానులే అనుకుంటే అది కుదరదు. ఖచ్చితంగా ఎప్పుడైతే ఆ భగవంతుడు మనకు ఆ అదృష్టాన్ని ఇస్తారో అప్పుడే అది చేయగలుగుతాం. నా ఒక అనుభవంలో నేను తెలుసుకునేది అది. భగవంతుడి ఆశీర్వాదం లేనిది మనం ఏమీ చేయలేము. ఈ ఒక సేవ చేస్తుంటే ఒకరు అలా కలిసి అంత ఒక ఫ్యామిలీ మెంబర్స్, ఒక కుటుంబ సభ్యులు కూడా అంత ఐక్యమత్యంగా ఉండరు, అంత బాగా ఉన్నారు. ప్రతి ఒక్కరు ఎలా ఉంటుందంటే సపోర్టు, ఎక్కడికి వెళ్ళినా మేము ఉంటాము, మాకు ఏమీ వద్దు, మేము నిస్వార్థంగా సేవ చేయడానికి వస్తాము అని ఒక ధైర్యంతో ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ కూడా అసలు అంత ఇదిగా ఉండరు. అంత బాగా ఐక్యంగా అంత కమ్యూనిటీగా ఉంటున్నారు గ్రూప్లో మెంబర్స్ అంతా కూడా. ఇప్పుడు మీరు గత 10 ఏళ్ళుగా చేస్తున్నారు మేడం. ఈ చిత్తూరు జిల్లాలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రారంభమయ్యి చిత్తూరు జిల్లా మొత్తం చేస్తున్నారు. ఇప్పుడు మన రాష్ట్రం నుంచి ఎవరైనా పిలిస్తే మీరు ఆ సేవాభావంతో పోయి చేసి ఇవ్వగలుగుతారా ఈ ధర్మాన్ని అనుసరించే చోట? ఖచ్చితంగా ఎక్కడైనా సరే దీనికోసం మేము సేవ అంటే ఎక్కడికైనా సరే ధర్మ మార్గంలో వెళ్ళడానికి ఏమి సంకోచించదు, వెనకడి వేసే ప్రసక్తే ఉండదు. మీరు గత 10 ఏళ్ళుగా చేసిన ఈ సేవాభావాల్లో ఎక్కడ ధనాన్ని ఆశించలేదు, ధర్మాన్ని ఆచరిస్తూ ఉండారు, అది నిజమైన మాటనా? 100%. సరే, మీ సంఘం పేరు మేడం? సంఘం పేరు ఇప్పుడు ప్రస్తుతానికి మేము సేవా సంఘం పాకాల, మాది పాకాల, మేము సేవా గ్రూప్ పాకాలనే పెట్టుకున్నాము. సంఘంకి అయితే ఒక పేరు అనేది పెట్టుకోలేదు, సేవా గ్రూప్ పాకాల అని మాత్రమే పెట్టుకున్నాము. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీరు రాష్ట్రంలో ఎవరైనా ఎక్కడైనా ఇలాంటి దైవ కార్యాలు ధర్మాన్ని అనుసరిస్తే ఏమైనా సేవాభాగంతో ఎవరికైనా వీళ్ళ నంబర్ కావాలంటే నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను. వీళ్ళకి ఎప్పుడైనా మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 దాకా ఫోన్ చేయండి. వాట్సాప్లోనూ ఉంటారు, ఫోన్ కాల్ అటెండ్ చేస్తారు. వాళ్ళు మన దేశం కాదు, మన రాష్ట్రం కాదు, ఎక్కడైనా మన జిల్లా కాదు, ఎక్కడైనా వీళ్ళ సర్వీస్ అనేది వచ్చి ఎటువంటి స్వేచ్ఛాభావం లేకుండా ధర్మంతో పనిచేసి ధనాన్ని ఆశించకుండా 10 ఏళ్ళుగా వీళ్ళ యొక్క కర్తవ్యాన్ని భగవంతునికి సమర్పించారు. వీళ్ళ కుటుంబము అష్టైశ్వర్యాలతో వీళ్ళ కొడుకులు, కోడలు, మనవరాలు అందరూ కూడా ఇలాంటి మంచి వృత్తితో వీళ్ళ కుటుంబం అంతా బాగుండాలని ఆ భగవంతుని హరే రామ హరే క్షేత్రం వృద్ధాశ్రమం తరఫంగాను ఆ శ్రీకృష్ణుని భగవాన్ని కోరుకుంటూ ఈ యొక్క చిన్న అవకాశం ఇచ్చినందుకు ఈ సేవా సంఘాన్ని మనస్ఫూర్తిగా
నమస్కరిస్తున్నాను. నమస్తే.